ఏ ఫిలోస్ ఈరోజు మనం మాట్లాడుకుందాం R15 V4 గురించి. ఈరోజు మనం మాట్లాడుకుందాం R15 V4 ఓనర్షిప్ రివ్యూ. ఈ బండి నేను కొని 2 years అయింది. ఇది 2023 మోడల్ బైక్, మ్యాట్ బ్లాక్ గోల్డ్ రిమ్స్తో వస్తుంది. అలాగే ఈ బైక్ నేను అప్రాక్స్గా 19,000 kilometers తిరిగాను. 19,885 kilometers తిరిగా. అలాగే ఈ బండి గురించి ప్రోస్ ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కాన్ వచ్చేసి దీని బండి హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. మన కార్నింగ్స్లో వెళ్తున్నప్పుడు చాలా స్టెబుల్గా ఉంటుంది. టాప్ ఎండ్లో కూడా చాలా స్టెబుల్గా ఉంటుంది. దీని సీ టైర్ వచ్చేసి 815 mm. అలాగే దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm వస్తుంది. అలాగే దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 11 liters. అలాగే ఈ బైక్లో నాకు ఎక్కువగా నచ్చేది వివిఏ మోడ్ అని ఒకటి ఉంటుంది. ఇది 7,000 RPMలో ఆన్ అవుద్ది వివిఏ మోడ్. అది ఎలాగంటే నార్మల్ 155 బైక్ నుంచి 200cc బైక్ అన్న ఫీల్ వస్తుంది అన్నమాట వివిఏ మోడ్. అందుకే ఈ బండి ఎక్కువ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి దీని అప్సైడ్ డౌన్ ఫోక్స్. చిన్న గతుకుల్లో కూడా నాకు ఒక పెద్ద నాయిస్ వస్తుంది. హ్యాండిల్ ఇరిగిపోయినంతగా ఒక చిన్న ఫీల్ వస్తుంది. V3 ఉన్నప్పుడు అది టెలిస్కోపిక్ ఫోక్స్ ఉండేవి. అవి చాలా గతుకుల్లో కూడా మంచి కాన్ఫిడెన్స్ వచ్చేది, కానీ ఇది అంత ఇవ్వట్లేదు. సెకండ్ వచ్చేసి మైనస్, ఈ ఇండికేటర్స్ అన్నవి చాలా డెలికేట్గా ఉంటున్నాయి. చిన్న చిన్న గతుకులు వచ్చినా అవి బయటకు వచ్చేస్తున్నాయి. నేను ఫెవిక్విక్ అందించాను. బ్యాక్ది కూడా అలాగే ఈ కలర్లో ఆ గోల్డ్ రిమ్స్ వస్తున్నాయి కదా, ఆ చైన్ స్ప్రే కొట్టిన తర్వాత ఆ చైన్ స్ప్రే ఉంటుంది కదా, అది మొత్తం బ్లాక్ అయిపోతుంది కింద పడి చైన్ స్ప్రే. దానివల్ల కొద్దిగా ఇరిటేషన్, ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వచ్చేస్తుంది. అలాగే దీని బ్రేకింగ్, ఫ్రంట్ ఏమో 282 డిస్క్ బ్రేక్స్ వచ్చాయి, బ్యాక్ ఏమో 220. ఇది 120 స్పీడ్లో వెళ్తే హ్యాండిల్ చేస్తుంది బాగానే, బట్ మోర్ దెన్ 140 వెళ్తే కొద్దిగా కష్టం. అలాగే హ్యాండ్లింగ్ చెప్పినట్లే కార్నింగ్స్లో బాగుంది, హైవేస్లో బాగుంది. దీని టాప్ ఎండ్ 140+ వెళ్తుంది. మైలేజ్ వచ్చేసి 40 ఇస్తుంది హైవేస్లో. సిటీస్లో అప్రాక్స్గా నాకైతే 30 బిలో అలా వస్తుంది. దీని సీట్ గురించి చెప్పాలంటే చాలా గట్టిగా ఉంది, బట్ వెళ్ళొచ్చు 100 km దాకా నాన్ స్టాప్గా వెళ్ళొచ్చు. దాని తర్వాత ఆపేసి మళ్ళీ ఇంకా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, పర్లే. అంత కంఫర్ట్గా లేదు కానీ వెళ్ళొచ్చు. అలాగే దీని టైర్స్ గురించి చెప్పాలంటే ఇది 140/70, అది 100/80 MRF టైర్స్ వచ్చాయి. దగ్గర 20,000 వస్తుంది. బాగానే కాసాయి, మళ్ళీ మార్చేయాలి. ఒక 18,000 దాకా నాకు ఏ ప్రాబ్లం రాలేదు, స్కిడ్ అవ్వలేదు, ఏమవ్వలేదు. ఇప్పుడు కొద్దిగా స్లైట్గా స్కిడ్ అవుతుంది, మొత్తం అరిగిపోయాయి. అలాగే దీని బ్రేక్ ప్యాడ్స్ ఒకసారి మార్చాను. 20,000 kilometers వచ్చాయి, ఒకసారి మార్చాను. బాగానే కాస్తున్నాయి బ్రేక్ ప్యాడ్స్ కూడా. అలాగే దీని చైన్స్ పాకెట్ కూడా ఒకసారి మార్చాను, థర్డ్ సర్వీసింగ్లో మార్చాను. అలాగే దీని మిర్రర్స్ అయితే అసలు అంతగా నీకు విజిబిలిటీ రాదు, బట్ మేనేజబుల్. మరీ అంత కాకపోయినా మనం బెండ్ అవుతేనే మనకి కరెక్ట్ వ్యూ ఉంటుంది. బెండ్ అవ్వకుండా మనం ఇలా స్ట్రైట్గా నడిపితే మాత్రం అంతగా అనిపించదు. ఇయర్ఎల్స్ లాగా ఇచ్చారు ఇక్కడ. దీని లైటింగ్ ఏమో నైట్ అప్పుడు అంతగా అవ్వట్లే, హైవేస్లో అయితే ఇంకా చాలా కష్టం. మరి లైట్ మాత్రం చాలా హీట్ అయిపోతుంది వెంటనే, కానీ హైవేస్లో కొద్దిగా రిస్కే. ఇది అంత క్యాపబుల్ కాదు, కానీ పర్లే. దీని సర్వీసింగ్ సెంటర్స్ ఎలాగున్నాయంటే మరీ అంత ది బెస్ట్ అని చెప్పలేము, కానీ పర్లే. కొన్ని సర్వీసింగ్స్ బాగున్నాయి, కొన్ని అంతగా బాగా చేయట్లే. దీని సర్వీసింగ్ అయిన తర్వాత కొద్దిగా మైనర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఒక మంచి తెలిసిన మెకానిక్ దగ్గర తీసుకెళ్తే బెస్ట్ అనిపిస్తుంది. దీని కిల్ స్విచ్, ఇక్కడే కిల్ స్విచ్ ఉంటుంది, ఇక్కడే స్టార్ట్ ఉంది. దీనికి హజార్డ్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం దీన్ని ఆపరేట్ చేసి ట్రాక్షన్ కూడా ఆఫ్ చేయొచ్చు. ఇదిగో ట్రాక్షన్ ఉంది, మనం లాంగ్ ప్రెస్ చేస్తే ట్రాక్షన్ అన్నది ఆఫ్ అయిపోద్ది. అలా మన ఆఫ్ రోడ్ కూడా, ఆఫ్ రోడ్ వెళ్ళకూడదు కానీ
ట్రాక్షన్ ఇచ్చారు కదా, నార్మల్గా అయితే వెళ్ళొచ్చు. అలాగే దీనికి ట్రాక్ అది ఉంటుంది కదా 0 to 100, మనం అలాగే ల్యాబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ డిమ్ ఇచ్చారు, ఇండికేటర్ స్విచ్, ఇంకా హార్న్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా ఇది నా ఓనర్షిప్ రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వేరే బండితో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.